హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్మయిని. నేను రీసెంట్గా ఒక మూవీ చూసినాను. ఏ మూవీ అంటారా? 8 వసంతాలు నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఎంత బాగుందంటే మనసుకు నచ్చేసింది మూవీ. ఆ మూవీ గురించి కొన్ని మెసేజెస్ ఏంటంటారా, చాలా కూల్గా అండ్ ఎమోషనల్గా సాగిపోయే చిన్న సినిమా. నేటి ప్రపంచంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నమే ఈ మూవీ. ఒక అమ్మాయి తనను తాను ఎలా రక్షించుకోవడానికి ఎలా ఉండాలి, ఒక విద్యార్థి గురువు పట్ల ఎలా ఉండాలి, గురువు పట్ల విద్యార్థి ఎలా ఉండాలి, విద్యార్థి పట్ల గురువు ఎలా ఉండాలి, నిజమైన ప్రేమ అంటే ఏమిటి, వ్యక్తిత్వం అంకితభావంతో ఎలా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎలా ఉండాలి, ఇలా ఎన్నో విషయాలలో ఈ సినిమాను మనం క్లుప్తంగా చూడవచ్చు. ఇకపోతే గురువులకి విద్యార్థులకి మధ్య ఈ సినిమాలో చూపించినటువంటి అనుబంధము ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు నాకు. అది నిజమే. ఎందుకంటా, తల్లి తండ్రి తర్వాత గురువే మనకు దైవం, మన ప్రత్యక్ష దైవాలు వీళ్ళందరూ. కాబట్టి తల్లిదండ్రులను మనం ఎట్లా గౌరవించుతాం, నెక్స్ట్ గురువుని, తర్వాతనే దైవం. కాబట్టి గురువులో కూడా దైవత్వాన్ని చూపించారు ఈ మూవీలో. అండ్ సింపుల్గా ఉంది, కానీ ప్రతి విషయాన్ని లోతుగా వ్యక్తీకరించారు. ఈ మధ్య తీసిన ఎన్నో పెద్ద సినిమాల కన్నా ఈ సినిమా చాలా గొప్పదని నా అభిప్రాయం. ఒక అమ్మాయి కోసం లక్ష్యాన్ని పెట్టుకొని తన ప్రేమను ఎలా వ్యక్తం చేస్తే తనని లవ్ చేస్తుందని చాలా సింపుల్ అండ్ సాఫ్ట్గా తీసిన మూవీ. సింపుల్గానే ఉంది. కొంతమందికి నచ్చుతుండొచ్చు, కొంతమందికి నచ్చకుంటుండొచ్చు, కానీ అందరూ టీనేజర్స్, అమ్మాయి అండ్ అబ్బాయిలు ఖచ్చితంగా తప్పకుండా ఈ మూవీ మిస్ కాకుండా చూడాలని కోరుకుంటూ మీ కిరణ్మయి. ఓకే, బాయ్.